So we discussed till here. Okay, so we discussed about the carboxylic acid. So carboxylic acid lo emautundi, it has two types of hydrogens. Okay, one hydrogen is attached to oxygen, another hydrogen is attached to carbon. But hydrogen bonding lo edi involve avutundante ee hydrogen anedi involve avutundi. Okay, this hydrogen is not involved. Next, this polar protic solvent can dissolve cation as well as anion part of the reagent. Okay, so the reagent is made up of two parts, one is cationic part and one is anionic part. ఓకే, అందులో క్యాటయానిక్ పార్ట్ అనేది పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ అనేది హెల్ప్ చేస్తుంది క్యాటయానిక్ పార్ట్కి ఒక రియాక్షన్లో. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు పోలార్ ఏప్రోటిక్ సాల్వెంట్. ఓకే, సో పోలార్ ఏప్రోటిక్ సాల్వెంట్లో ఏముంటుందంటే, పోలార్ అంటే ఏంటి, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటుంది. ఏప్రోటిక్ అంటే ఏంటి, అసిడిక్ హైడ్రోజన్ అనేది యాబ్సెంట్ ఉంటుంది. ఓకే, అసిడిక్ హైడ్రోజన్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రోజన్ అటాచ్డ్ టు హై ఎలక్ట్రోనెగటివిటీ atom. ఓకే, నెక్స్ట్ polar aprotic solvent are polar in nature. They do not have acidic hydrogen and hydrogen bonding is not possible. Okay, next examples of this is acetone, dimethyl sulfoxide, dimethyl furamide, dimethyl amide and tetrahydrofluoride. అంటే ఇందులో హైడ్రోజన్ కూడా ప్రజెంట్ ఉంది, పోలార్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కూడా ఉంది, కాకపోతే అసిడిక్ హైడ్రోజన్స్ అనేది యాబ్సెంట్ ఉంది, రైట్. సో ఇలాంటి కంపౌండ్స్ని మనం పోలార్ ఏప్రోటిక్ సాల్వెంట్ అంటారు. Next is in polar aprotic solvent dissolve only cationic part of the reagent. Okay, now we will discuss briefly about the reagent. Okay, reagent lo em untundi. So reagent is made up of two parts, one is electrophilic part and one is nucleophilic part. Okay, so oka compound ni meer oka break chesinatlaite okati cationic part ostundi, okati anionic part ostundi. సో పాజిటివ్ ఛార్జ్ వాటిని మనం ఎలక్ట్రోఫైల్ అంటాం. ఓకే, సో నెగిటివ్ ఛార్జ్ వాటిని ఏమంటాం, న్యూక్లియోఫైల్ అంటారు. సో దిస్ ఎలక్ట్రోఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీసీస్. ఓకే, ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి, పాజిటివ్ ఛార్జ్. మనకు పాజిటివిటీ ఎప్పుడు వస్తుంది, మనం బర్డెన్ని డొనేట్ చేసినప్పుడు, రైట్. మనం ఏమైనా డొనేట్ చేసినప్పుడు మనం వీఆర్ ఫీలింగ్ డెఫిషియంట్, అంటే డెఫిషియంట్ ఇన్ ది సెన్స్ వాళ్ళ దగ్గర తక్కువ ఉంది, ఎలక్ట్రాన్స్ అనేది తక్కువ ఉంటుంది. తక్కువ ఎందుకు ఉంది, బికాస్ దే డొనేటెడ్ ది ఎలక్ట్రాన్. ఓకే, సో ఎలక్ట్రాన్ డొనేట్ చేసిన తర్వాత ఆ వాటిని మనం ఎలక్ట్రోఫైల్ అంటాం. ఓకే, సపోజ్ నౌ న్యూక్లియోఫైల్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ రిచ్. ఓకే, న్యూక్లియోఫైల్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ ఏం ఇండికేట్ చేస్తుంది, తన దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి, రైట్. సో ఎక్కువ ఉండే వాటిని ఏమంటాం, రిచ్ స్పీసీస్ అంటాం. సో ఆల్ ది న్యూక్లియోఫైల్స్ ఆర్ ఎలక్ట్రాన్ రిచ్ అండ్ ఆల్ ది ఎలక్ట్రోఫైల్స్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. నెక్స్ట్, దీస్ ఆర్ ఎలక్ట్రాన్ లవింగ్ స్పీసీస్. ఎందుకు, బికాస్ వాటి దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి అవి ఎలక్ట్రాన్స్ని ఈజీగా తీసుకుంటుంది. వేరాస్ న్యూక్లియోఫైల్ అంటే అటాక్ ఆన్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ సెంటర్. వీటి దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరి దగ్గర అయితే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటుందో వాటి దగ్గరికి వెళ్ళి అటాక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దే అటాక్ ఆన్ ఎలక్ట్రాన్ రిచ్ సెంటర్. ఓకే, వీటి దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎవరి దగ్గర అయితే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ దగ్గర వెళ్ళి అటాక్ చేస్తుంది. నెక్స్ట్, దే హ్యావ్ టెండెన్సీ టు డొనేట్ ఎలక్ట్రాన్ పేర్. వీటి దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు అబిలిటీ ఉంటుంది ఎలక్ట్రాన్ డొనేట్ చేసేది. సో వీళ్ళకి ఏముంటుంది, దే హ్యావ్ ది టెండెన్సీ టు యాక్సెప్ట్ ది ఎలక్ట్రాన్ పేర్. ఓకే, ఎలక్ట్రోఫైల్ దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి తనకి ఏ అబిలిటీ ఉంటుంది, ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసే అబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, దీస్ యాక్ట్స్ యాజ్ లూయిస్ యాసిడ్ అండ్ దీస్ యాక్ట్స్ యాజ్ లూయిస్ బేస్. ఓకే, మనం లూయిస్ బ్రాన్స్టెడ్ థియరీలో చదువుకున్నాం, ద కాంపౌండ్ విచ్ యాక్సెప్ట్స్ ది ఎలక్ట్రాన్ పేర్ ఆర్ కాల్డ్ లూయిస్ యాసిడ్. The compound which donates the electron pair are called the Lewis base. Okay, let's see some examples. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఈ ఎలక్ట్రోఫైల్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రోఫైల్ ఉండొచ్చు, లేకపోతే న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ కూడా ఉండొచ్చు. అంటే న్యూట్రల్ అంటే ఏంటి, ఛార్జ్ లెస్, ఛార్జ్ లేకున్నా కూడా అది డెఫిషియెంట్గా ఉంటుంది. ఓకే, సో ఛార్జ్డ్ కిందకి వచ్చేసరికి H+, R+, Br+. ఆర్ అంటే ఏంటి, ఎనీ ఆల్కైల్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ న్యూట్రల్ వచ్చేసరికి ఇదేంటి, కార్బిన్, BF3, BCl3, PCl3, ఓకే, AlCl3. ఇవన్నీ ఎలా ఉంటుందంటే వీళ్ళకు ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఉంటుంది. ఓకే, సో అకార్డింగ్ టు ఆక్టేట్ రూల్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దే ఆర్ సాటిస్ఫైడ్. ఓకే, బట్ BCl3లో B చుట్టూన ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటుంది, 6 ఎలక్ట్రాన్స్, రైట్. సో 2 ఎలక్ట్రాన్స్ డెఫిషియంట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్, వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రోఫైల్. అంటే ఛార్జ్ లేకున్నా కూడా they are acting as an electrophile. Okay, these are some examples. Next, one most important note is all the positive charge things are not
ఆల్వేస్ యాక్ట్ యాజ్ అన్ ఎలక్ట్రోఫైల్ అంటే కంపల్సరీ పాజిటివ్ చార్జ్ కనబడగానే అది ఎలక్ట్రోఫైల్ లాగా బిహేవ్ చేస్తుందని అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, ఫస్ట్ గ్రూప్లో ఏమొస్తుంది మనకు సోడియం, పొటాషియం, ఓకే. సెకండ్ వచ్చేసరికి మెగ్నీషియం, కాల్షియం, ఓకే. దిస్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకు సోడియం పైన ప్లస్ ఛార్జ్ ఉంది, మరి సోడియం ప్లస్ కూడా ఎలక్ట్రోఫైల్గా యాక్ట్ అవ్వచ్చు కదా, దీనిపైన పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా అంటే నో, హియర్ సోడియం ఇస్ నాట్ యాక్టింగ్ యాజ్ అన్ ఎలక్ట్రోఫైల్ బికాజ్ సోడియం దగ్గర ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే స్టేబుల్గా ఉంటుంది కాబట్టి అది డొనేట్ చేసింది, ఓకే. తన దగ్గర డెఫిషియంట్ ఉంది అన్న మీనింగ్ కాదు ఇక్కడ. సో what does it showing that if it loses 2 electrons, okay, second group elements magnesium 2 electrons ని డొనేట్ చేస్తే ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది, స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి ఇది 2 electrons ని డొనేట్ చేస్తుంది, రైట్. సో ఇలాంటి కేసెస్లో ఆక్టేట్ కంప్లీట్ చేసుకోవడానికి మాత్రమే డొనేట్ చేస్తుంది, ఓకే. సో అలాంటి కేసెస్ని మనం ఎలక్ట్రోఫైల్ అనకూడదు, ఓకే. సో they doesn't work as an electrophile because they have complete octet, okay. డెఫిషియెంట్ గా లేదు, స్టేబిలిటీ ఇక్కడ డొనేట్ చేసిన తర్వాత స్టేబుల్ గా ఉంది, రైట్. అదే ఇక్కడ వచ్చేసరికి డొనేట్ చేసిన తర్వాత స్టేబుల్ గా ఉండవు కాబట్టి వీటిని ఎలక్ట్రోఫైల్ అంటారు, ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యూక్లియోఫైల్స్, ఓకే. న్యూక్లియోఫైల్స్ లో కూడా చార్జ్డ్ ఉంటుంది అండ్ న్యూట్రల్ కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ చార్జ్డ్ వన్, ఓకే. R minus, Br minus, OH minus, okay. So some people get doubt, ma'am ఇక్కడ bromine కి ప్లస్ చార్జ్ ఉంది, ఇక్కడ bromine కి మైనస్ చార్జ్ ఉంది, how it is possible అంటే now you have one thing, okay, wait a minute, Br2, okay. Br2 ని మీరు ఎలా రాసుకుంటారు, బ్రోమిన్ అండ్ బాండ్ బ్రోమిన్, ఓకే. సో ఈ బ్రోమిన్ బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ ఒక నెగిటివ్ ఛార్జ్గా ఉంటుంది, ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఓకే. So there are some things where same thing can act as a nucleophile and same thing can act as an electrophile, okay. So like ఒక ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ అప్పుడప్పుడు కొన్ని కేసెస్లో అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఏంటి, న్యూట్రల్కి. సో ఇక్కడ ఆల్కహాల్, రైట్, ఓ పైన 2 లోన్ పేర్స్ ఉంది, మనకి ఇక్కడ ఛార్జ్ లేదు, స్టిల్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ న్యూక్లియోఫైల్ ఎందుకంటే దాని దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంది అండ్ ఇట్ కెన్ ఏబుల్ టు డొనేట్, ఓకే. సో ద కంపౌండ్ విచ్ ఈస్ ఏబుల్ టు డొనేట్ ఎలక్ట్రాన్స్ ఆర్ ది న్యూక్లియోఫైల్స్, ఓకే. సో ఇక్కడ C ట్రిపుల్ బాండ్ C ఉంది, ఓకే. సో ఇక్కడ ఏముంది, డబుల్ బాండ్ అంటే ఒక పై బాండ్, ఓకే. సో పై బాండ్ ఈజ్ ఆల్సో ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇట్ కెన్ డొనేట్ ది ఎలక్ట్రాన్, ఓకే. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఈజ్ ద గ్రిగ్నార్డ్ రియేజెంట్, ఓకే. ఇందులో కూడా R మైనస్ అనేది వస్తుంది మనకు, రైట్. ఈ R మైనస్ ఎక్కడ నుండి వస్తుంది, గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుండి. సో ఇక్కడ మనకు కంపల్సరీ ఛార్జ్ షో ఉంటేనే కాదు, ఇన్ కేస్ మీరు ఛార్జ్ లేకున్నా కూడా దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఎన్ న్యూక్లియోఫైల్. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది ఒక్కటి మీకు క్లియర్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజీగా డీల్ చేయగలుగుతారు, ఓకే. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూక్లియోఫైల్ అండ్ ఏ బేస్, ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్, సో అలర్ట్గా వినండి, ఓకే. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ న్యూక్లియోఫైల్ అండ్ ఏ బేస్, ఓకే. సో కొన్ని కేసెస్లో మీకు డౌట్ వస్తుంది, OH మైనస్, ఓకే. సమ్ టైమ్ OH మైనస్ అనేది న్యూక్లియోఫైల్గా కనబడుతుంది, అదే OH మైనస్ మీకు బేస్ లాగా కూడా కనబడుతుంది. సో మీరు ఎలా డిసైడ్ చేయాలి ఎప్పుడు అది న్యూక్లియోఫైల్గా బిహేవ్ చేస్తుంది, ఎప్పుడు బేస్ లాగా బిహేవ్ చేస్తుంది, యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ 1, ఓకే. వెన్ ఎవర్ OH ఈస్ రియాక్టింగ్ విత్ HCl, ఓకే, యూ విల్ గెట్ వాటర్ అండ్ Cl minus, okay. When same OH minus is reacting with methyl chloride, at that time you are getting alcohol and Cl minus, okay. వీటి రెండిట్లో డిఫరెన్స్ ఏంటి, సో హియర్ ది ప్రజెన్స్ ఆఫ్ అసిడిక్ హైడ్రోజన్, ఓకే. అసిడిక్ హైడ్రోజన్ అంటే ఏంటి, హైడ్రోజన్ అటాచ్డ్ టు హై ఎలక్ట్రోనెగటివిటీ, ఓకే. సో ఇక్కడ ఈ హైడ్రోజన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ అసిడిక్ హైడ్రోజన్. సో ఈ అసిడిక్ హైడ్రోజన్ ఎలా బిహేవ్ చేస్తుంది, అప్పుడు ఈ OH అనేది బేస్ లాగా బిహేవ్ చేస్తుంది. సో యాసిడ్ బేస్ రియాక్షన్ అయిపోయి మనకు ఈ వాటర్ అనేది ఎలిమినేట్ అవుతుంది, ఓకే. ఇన్ ది సెకండ్ కేస్ ఇక్కడ మనకు అసిడిక్ హైడ్రోజన్ అనేది యాబ్సెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ OH అనేది బేస్ లాగా యాక్ట్ అవ్వదు, ఓకే. సో ఇప్పుడు ఇది ఎవరిలాగా యాక్ట్ అవుతుంది, న్యూక్లియోఫైల్ లాగా యాక్ట్ అవుతుంది. ఈ న్యూక్లియోఫైల్ ఏం చేస్తుంది, మిథైల్ పైన అటాక్ అయ్యి క్లోరిన్ని ఎలిమినేట్ చేస్తుంది. సో మనకు ఫార్మ్డ్ రియాక్షన్ ఏంటి, మిథనాల్, ఓకే. ఇక్కడ మిథనాల్కి I written ME, ఓకే, ఇన్ షార్ట్ ఫామ్.
సో యాక్చువల్లీ Me అంటే ఏంటి, CH3. ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంది కదా, మరి OH ఈ H కలిసి ఒక వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవ్వచ్చు కదా అంటే నో, ఇక్కడ హైడ్రోజన్ అనేది యాసిడిక్ హైడ్రోజన్ అవ్వదు. సో వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఎప్పుడైతే ఒక రియాక్షన్ స్టార్ట్ పెట్టినప్పుడు చూడండి రియాక్టెంట్లో యాసిడిక్ హైడ్రోజన్ ఉందా లేదా. ఓకే, ఇన్ కేస్ యాసిడిక్ హైడ్రోజన్ ప్రజెంట్ ఉంటే ఇచ్చిన న్యూక్లియోఫైల్ అంటే ద గివెన్ నెగిటివ్ చార్జ్డ్ స్పీసీస్, ఆ నెగిటివ్ చార్జ్డ్ స్పీసీస్ అనేది బేస్ లాగా యాక్ట్ అవుతుంది. సపోజ్ రియాక్టెంట్లో యాసిడిక్ హైడ్రోజన్ యాబ్సెంట్ ఉందనుకోండి, అప్పుడు ఇచ్చిన ఓకే ద గివెన్ నెగిటివ్ చార్జ్డ్ స్పీసీస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్. ఓకే, సో వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ యాసిడిక్ హైడ్రోజన్ ఇన్ ది రియాక్టెంట్, ఓకే, at that time the reagent will act as a base. Okay, if the acidic hydrogen is absent in the reactant, then at that time the reagent will act as a nucleophile. Okay, so reagent లో మనకు 2 parts ఉంటుంది. ఓకే, ఒకటి పాజిటివ్ అండ్ ఒకటి నెగిటివ్. ఓకే, నెక్స్ట్ కేస్ 1లో ఏం జరిగిందంటే యాసిడిక్ హైడ్రోజన్ అనేది ప్రజెంట్ ఉంది. ఓకే, therefore OH- is acting as an base. ఓకే, నెక్స్ట్ కేస్ 2లో ఏంటి, యాసిడిక్ హైడ్రోజన్ అనేది యాబ్సెంట్గా ఉంది కాబట్టి ఆ టైంలో OH- ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్. ఓకే, సో నౌ వీ విల్ డిస్కస్ వాట్ ఈస్ యాసిడిక్ హైడ్రోజన్. ఓకే, ఎప్పుడెప్పుడు మనం యాసిడిక్ హైడ్రోజన్ని యూజ్ చేయాలి, ఎలా గుర్తుపట్టాలి. ఓకే, సింపుల్ థింగ్, ఒక హైడ్రోజన్ అనేది హై ఎలక్ట్రోనెగేటివ్ యాటమ్కి అటాచ్డ్ ఉన్నప్పుడు మనం యాసిడిక్ హైడ్రోజన్ అంటాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ అటాచ్డ్ హైడ్రోజన్, ఆక్సిజన్ అటాచ్డ్ హైడ్రోజన్, ఫ్లోరిన్ అటాచ్డ్ హైడ్రోజన్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద హైడ్రోజన్ ఇక్కడ కార్బన్కి అటాచ్డ్ ఉంది, రైట్. ఈ కార్బన్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్కి కూడా అటాచ్డ్ ఉండాలి. సో వీ విల్ ఫర్దర్ డిస్కస్ వాట్ ఈస్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్, వాట్ ఆర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే సపోజ్ మీరు ఆ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది, నెగిటివ్ ఛార్జ్. ఓకే, నెగిటివ్ ఛార్జ్ అనేది డీలోకలైజ్ అవ్వాలి. ఓకే, డీలోకలైజ్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు అంటే డీలోకలైజ్ ఎప్పుడు అవుతుంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ప్రజెంట్ ఉన్నప్పుడు. ఓకే, సో వీటిని మనం ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఆ టైంలో కూడా ఈ హైడ్రోజన్ని మనం యాసిడిక్ హైడ్రోజన్ లాగా కన్సిడర్ చేయాలి. సో ఈజ్ ఇట్ క్లియర్ వెన్ ద రియేజెంట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్ అండ్ వెన్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ బేస్? Is it clear to all? Should I explain once again? May I explain once again? Okay. సో సపోజ్ మీకు రియేజెంట్లో NaOH ఇచ్చారనుకోండి, NaOH ప్లస్ HCl. ఓకే, ఇంకో సైడ్ మీకు NaOH ప్లస్ మిథైల్ క్లోరైడ్ ఇచ్చారనుకోండి ఇక్కడ. ఓకే, సో అప్పుడు ఈ NaOH అనేది న్యూక్లియోఫైల్గా యాక్ట్ అవుతుందా లేకపోతే బేస్ లాగా యాక్ట్ అవుతుందా, రైట్. సో బేస్ యొక్క ఫంక్షన్ ఏంటి, H+ని తీసుకోవడం, రైట్. H+ని తీసుకోవడంని బేస్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఈ OH- అనేది ఇందులో నుండి H తీసుకుంటుంది, H తీసుకొని H2Oగా మారుతుంది. అదే ఈ కేసులో వచ్చేసరికి ఈ OH- అనేది H తీసుకొని H2O లాగా ఫామ్ అవ్వట్లేదు. ఈ కార్బన్కి హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి హైడ్రోజన్ తీసుకొని H2Oగా ఫామ్ అవ్వచ్చు కదా, బట్ అవ్వట్లేదు. వై? వాట్ ఈస్ ద రీజన్? ద రీజన్ ఈస్ హియర్ ద హైడ్రోజన్ ఈస్ అటాచ్డ్ టు క్లోరిన్. ఓకే, క్లోరిన్ ఈస్ నథింగ్ బట్ హై ఎలక్ట్రోనెగేటివ్ యాటమ్. అదే ఇక్కడ వచ్చేసరికి ఈ హైడ్రోజన్ ఈస్ అటాచ్డ్ టు కార్బన్. ఓకే, క్లోరిన్కి అటాచ్డ్ లేదు, ఈ హైడ్రోజన్ కార్బన్కి అటాచ్డ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఉండే హైడ్రోజన్ యాసిడిక్ హైడ్రోజన్. యాసిడిక్ హైడ్రోజన్ ఉంటే ఏమవుతుంది, యాసిడ్ బేస్ రియాక్షన్ అవుతుంది. అయితే ఇచ్చిన నెగిటివ్ చార్జ్ స్పీసీస్ అనేది బేస్ లాగా యాక్ట్ అయ్యి యాసిడ్ బేస్ రియాక్షన్ అవుతుంది కాబట్టి వాటర్గా ఎలిమినేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి న్యూక్లియోఫైల్గా రియాక్ట్ అవుతుంది. న్యూక్లియోఫైల్ వచ్చి ఇక్కడ అటాక్ అయ్యి ఈ క్లోరిన్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఫర్ మోర్ క్లారిటీ we will see here. Okay, so here there is a difference between a nucleophile and a base. Okay, so nucleophile ante enti, electron rich species. Okay, which attack on electron deficient center. అంటే ఒక న్యూక్లియోఫైల్ యొక్క ఫంక్షన్ ఏంటి, తన దగ్గర ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరిపైన అటాక్ చేస్తుంది, ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటుందో అక్కడ పోయి అటాక్ చేస్తుంది, రైట్. నెక్స్ట్ బేస్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఇది బేస్ దగ్గర కూడా ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఇది ఎవరిని ఇక్కడ రియాక్షన్ ఎలా జరుగుతుందంటే విచ్ యాక్సెప్ట్ ది H+. సో నేను ఇక్కడ న్యూక్లియోఫైల్ ఇంకా బేస్ని ఎందుకు చూస్ చేశానంటే బేస్ దగ్గర కూడా బేస్ ఈజ్ ఆల్సో ఎలక్ట్రాన్ రిచ్, న్యూక్లియోఫైల్ ఈజ్ ఆల్సో ఎలక్ట్రాన్ రిచ్, బట్ దర్ బోత్ ఫంక్షన్ ఈస్ డిఫరెంట్. ఓకే,
న్యూక్లియోఫైల్ ఫంక్షన్ ఏంటి, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ దగ్గర అటాక్ చేయడం. బేస్ ఫంక్షన్ ఏంటి, హెచ్ ప్లస్ని యాక్సెప్ట్ చేయడం. సో బేస్ ఎప్పుడు అప్లికేబుల్ ఉంటుందంటే రియాక్టెంట్లో అసిడిక్ హైడ్రోజన్ ఉన్నప్పుడే బేస్ లాగా బిహేవ్ చేస్తుంది ఒక ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్. అది న్యూక్లియోఫైల్ ఎప్పుడు బిహేవ్ చేస్తుందంటే ఒకవేళ రియాక్టెంట్లో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ సెంటర్ ఉన్నప్పుడు ఆ ఇచ్చిన ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ అనేది న్యూక్లియోఫైల్గా బిహేవ్ చేస్తుంది. సో మీకు ఫర్దర్గా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ వస్తుంది. మీరు చదువుతూ పోతే మీకు ఈజీగా ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ కైనెటికల్లీ కంట్రోల్, థర్మోడైనమికల్లీ కంట్రోల్. సో కైనెటికల్లీ కంట్రోల్ అంటే ఏంటి, స్పీడ్ గురించి మాట్లాడదాన్ని కైనెటిక్స్ అంటాం, రైట్. సో ఈ న్యూక్లియోఫైల్ అనేది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఉంటుంది, వీక్ న్యూక్లియోఫైల్ ఉంటుంది, రైట్. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అంటే హై అటాకింగ్ నేచర్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అంటారు, లో అటాకింగ్ నేచర్ ఉన్నప్పుడు వీక్ న్యూక్లియోఫైల్ అంటారు. ఇన్ ది సేమ్ వే బేస్లో వచ్చేసరికి థర్మోడైనమికల్లీ కంట్రోల్ అంటే ఎంత ఫాస్ట్గా హెచ్ ప్లస్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఎంత ఫాస్ట్గా స్టేబుల్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ అ న్యూక్లియోఫైల్ అండ్ ఏ బేస్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు తీసుకున్నా అంటే ఒక రియేజెంట్లో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ పార్ట్ ఉంటుంది, రైట్. సో నెగిటివ్ స్పీసీస్ అనేది బేస్ లాగా యాక్ట్ అవుతుందా, న్యూక్లియోఫైల్ లాగా యాక్ట్ అవుతుందా. సపోజ్ అది బేస్ లాగా యాక్ట్ అవుతుంది అనుకోండి, అది దాని ఫంక్షన్ ఏంటి, హెచ్ ప్లస్ని మాత్రమే తీసుకోవడం, రైట్. సపోజ్ అది న్యూక్లియోఫైల్గా యాక్ట్ అవుతుంది అనుకో, అది ఓవరాల్ స్పీసీస్ ఒక ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ పైన అటాక్ చేస్తుంది. ఓకే, నౌ వి విల్ సీ ఇస్ వాట్ ఈస్ అ లివింగ్ గ్రూప్. ఓకే, లివింగ్ గ్రూప్ అంటే ఇక్కడ చూడండి OH మైనస్ అనేది మిథైల్ పైన అటాక్ అయ్యి క్లోరిన్ని ఎలిమినేట్ చేస్తుంది. సో హియర్ క్లోరిన్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ లివింగ్ గ్రూప్. సో లివింగ్ గ్రూప్ అంటే ఏంటి, species which can be eliminated from a substrate as an anion is called living group. అంటే ఒక anion లాగా ఎలిమినేట్ అయ్యే స్పీసీస్ని మనం ఏమంటామంటే లివింగ్ గ్రూప్ అంటారు. ఓకే, సో వీక్ బేసెస్ ఆర్ ది గుడ్ లివింగ్ గ్రూప్స్. సో ఎగ్జాక్ట్ లివింగ్ గ్రూప్స్ అవి ఇవి ఉంటుంది కదా, సో ఐ విల్ డిస్కస్ ఇన్ ది ఫర్దర్ క్లాసెస్. ఓకే, సో వీక్ బేసెస్, స్ట్రాంగ్ బేసెస్, ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది నెక్స్ట్ క్లాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లివింగ్ గ్రూప్ టెండెన్సీ ఏంటి, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టేబిలిటీ ఆఫ్ anion ఫార్మ్. ఓకే, అంటే లివింగ్ గ్రూప్ ఆ గ్రూప్ లీవ్ అయిన తర్వాత దానిపైన నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, అది స్టేబుల్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బేసిక్ స్ట్రెంత్, అంటే బేసిక్ స్ట్రెంత్ తక్కువ ఉంటే లివింగ్ గ్రూప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లో అయోడిన్ ఈజ్ ఎ వెరీ గుడ్ లివింగ్ గ్రూప్. ఓకే, సో ఇన్ ది నెక్స్ట్ okay, I will continue with these things in the next class. So this is just an introduction. Okay, డీప్గా తీసుకోకండి, ఇది ఒక అవుట్లైన్, మీరు ఏమేమి చదువుతుండ్రో ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ డీటెయిల్ టు డీటెయిల్ వి విల్ సీ వెన్ వి ఎంటర్ ఇన్ టు ది యాక్చువల్ టాపిక్. ఓకే, సో ఇది జస్ట్ ఒక ఇంట్రొడక్షన్, ఒక బేస్ అంటే ఏంటి, న్యూక్లియోఫైల్ అంటే ఏంటి, ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి, కొంతమందికి క్లారిటీ ఉండదు. ఓకే, సో చదువుతున్నాం బట్ ఎగ్జాక్ట్ క్లారిటీ ఉండదు. ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి, న్యూక్లియోఫైల్ అంటే ఏంటి, లివింగ్ గ్రూప్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి. ఓకే, సో ఇది జస్ట్ ఇంట్రొడక్షన్, మీరు ఏమేమి చదువుకుంటారు, ఏమేమి పార్ట్స్. ఓకే, సో యాక్చువల్ టాపిక్స్ we will discuss in the further classes. So I will hand over to Venkatesh. Venkatesh, are you able to hear my voice? Yes, students. Akshita, give me.